అనేది కంటిన్యూ అయ్యేదేమో అనిపించింది. ప్రభాస్ వచ్చి మాత్రం ఒక్కసారి సినిమాని చాలా సేవ్ చేశాడు. మోహన్ బాబు క్యారెక్టర్ ఎక్సలెంట్. లాస్ట్ క్లైమాక్స్ లో కూడా మోహన్ బాబు రియలైజేషన్ అదంతా కూడా ఇంకా వెర్సటైల్ యాక్టర్ కదా, ఆయన ఎక్సలెంట్ చేశాడు. కొంచెం ఆర్టిఫిషియల్ అనిపించింది. ఇది డివోషనల్ స్టోరీ కదా, బ్రహ్మానందం క్యారెక్టర్ సెట్ అయిందంటారా? బ్రహ్మానందం క్యారెక్టర్ పెద్ద లేదు బ్రో, బ్రహ్మానంద క్యారెక్టర్ పెద్ద లేదు. అది ఏదో ఉన్నంత వరకే ఉంది. అంటే మధ్యలో డిస్టర్బెన్స్ లాగా కూడా అనిపించలేదు. జనరల్గా కామెడీ క్యారెక్టర్స్ క్రియేట్ చేసి అన్నెసరీగా అనిపిస్తాయి కదా, అట్లా కూడా ఏం లేదు. చాలా ఫస్ట్ హాఫ్ బోరింగ్ కొంచెం ఉంది అంటున్నారు కదా. మెయిన్ ఫైట్స్ బోరింగ్ ఉన్నాయి. ఫైట్స్ అయితే దాంట్లో ఏమంటే ఏదో టెక్నిక్ ఏదో ఫైట్ చేసినట్టుగా ఏం అనిపించలేదు. రొటీన్ ఫైట్స్. మోరోవర్ ఆ ఫైట్స్ ఏం తీసేస్తే బాగుంది అనిపించింది. లవ్ స్టోరీ కూడా కొంచెం బోరే కొట్టింది. క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ ఎక్సలెంట్ ఉంది. సెకండ్ హాఫ్ లో సెకండ్ పార్ట్ ప్రభాస్ ఎంట్రీ దగ్గర నుంచే మూవీని సేవ్ చేసింది. ప్రభాస్ కాకుండా కొంచెం ఇంకెవరు చేసినా కూడా, ఇంకో టైర్ 2 యాక్టర్స్ ఎవరు చేసినా కూడా అంత బాగుండేదేమో కాదేమో. రేటింగ్ ఎంత ఇస్తారు? ఓవరాల్ 4 ఇస్తాం. 4. ఫ్యాన్స్ బాగా వార్నింగ్ ఇచ్చారు కదా, దానివల్ల ఇంప్రూవ్ అయ్యిండేమో మాకు తెలియదు. చెప్పండి కన్నప్ప. లైక్ చాలా మంచిగానే ఉంది. అంటే లైక్ మూవీ ఎట్లుందంటే లైక్ లైఫ్ లెసన్స్ కూడా ఉన్నాయి. చాలా దేవుని గురించి కూడా ఉంది. మళ్ళా లైక్ చాలా లెసన్స్ నేర్చుకోవచ్చు మనం అందులోకి వెళ్ళి. ఎంటర్టైనింగ్ ప్లస్ కామెడీ అంతా. మళ్ళీ ప్రభాస్ యాక్టింగ్, అక్షయ్ కుమార్ యాక్టింగ్ కూడా చాలా రియల్లీ ఫెంటాస్టిక్ ఉంది. అండ్ లైక్ అన్ని రోల్స్ పర్ఫెక్ట్ గా సూట్ అయినాయి. మూవీ ఒక 4.5 ఇవ్వచ్చు. అంటే ఇట్ నచ్చుతుంది. డివోషన్ చాలా ఎక్కువ ఉంది డివోషన్ మూవీలో. ప్రభాస్ ఇంకా అక్షయ్ కుమార్ వేరే ఫీల్. ప్రభాస్ వచ్చినప్పుడు లైక్ డిఫరెంట్ ఆరా, లైక్ అంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది. లైక్ ప్రభాస్ వచ్చినప్పుడు తన ఎంట్రన్సే లైక్ ఒక చాలా మంచి వేగా ప్రొడ్యూస్ చేస్తారు తన ఎంట్రన్స్. ఎవరి యాక్టింగ్ ప్రభాస్ మోస్ట్లీ. ప్రభాస్ ఒక ఉంటారు హాఫ్ అన్ అవర్. ప్రభాస్ ఎలివేషన్ చాలా బాగుంది. సినిమాకి రావాలంటే ఎవరు చూసి రావాలి? ఫ్రెండ్స్, ఫ్యామిలీ. పురాతనాన్ని మర్చిపోతున్నారు కాబట్టి ఈ సినిమా చూస్తే ఇప్పుడు నాలెడ్జ్ కూడా భక్తి పరంగా ఉంటారని నా ఆలోచన. యువతకు పనికొస్తుంది. ప్రభాస్ గారు సెట్ అయ్యారా? సెట్ అయ్యారు, చాలా సెట్ అయ్యారు. రేటింగ్ ఎంత ఇస్తారు? 3.5. ప్రభాస్ గారి క్యారెక్టర్ బాగా చేశారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్ బాగుంది. ప్రభాస్ గారి క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా, స్ట్రాంగ్ గా చూపించారు. విత్ బీజేఎం అండ్ ఆల్ ఆయన చాలా బాగుంది. అవును, ఫస్ట్ 2 hours రొమాన్సే ఉంటది. ఓన్లీ లాస్ట్ 1 hour స్టోరీ ఉంటది. సో ఫస్ట్ 2 hours అన్నెసెసరీ మూవీకి అయితే. లాస్ట్ 1 hour చూస్తే సరిపోద్ది. క్లైమాక్స్ చాలా బాగుంది. నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. ఆ బీజేఎం గానీ, ఆయన ఎమోషన్స్ గానీ చాలా బాగా చూపించారు మూవీ. 2.5. అక్షయ్ కుమార్ శివుడిగా సెట్ అయ్యారు. ఆయన ఓన్ డబ్బింగ్ చెప్పారు అనుకుంటా కదా, బాగా చేశారు. కాజల్ గారు కూడా బాగా చేశారు. ఈ సినిమాతో విష్ణు మరో స్థాయిలోకి వెళ్తారు చెప్పలేను. స్టోరీ అంత రొమాన్స్ ఇంప్రొవైజ్ చేయకుండా ఉన్నది ఉన్నట్టు పెట్టుంటే డెఫినెట్ గా హిట్ అయ్యేది. అంటే మీరు ఓ హాఫ్ అన్ అవర్ రొమాన్స్ పెట్టి మిగిలిన 2 hours సినిమా చూస్తే బాగుంటది. మీరు 2 hours రొమాన్స్ పెట్టి లాస్ట్ హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్ మాత్రం డివోషనల్ చూస్తే ఆ డివోషనల్ మూవీ ఎలా అవుద్ది మీరే చెప్పండి. అదొక్కటి నేను డిసప్పాయింట్ అయ్యా అంతే. ఆయన యాక్టింగ్ పరంగా చాలా బాగా చేశారు. బ్రహ్మానందం గారు అంత కామెడీ ఏమి ఉండదు. ఒక 5-10 minutes అలా ఉంటారు. మిగిలిన వాళ్ళందరిది కూడా 5-10 minutes అలా ఉంటారు. ప్రభాస్ గారు హాఫ్ అన్ అవర్ ఉంటారు. కన్నప్ప మూవీ ఇప్పుడే చూశాను. డెవోషనల్ అండ్ మైథోలాజికల్ మిక్సింగ్ అనమాట. ఇందులో శివుడిగా అక్షయ్ కుమార్ గారు, శివుడి యొక్క భక్తుడిగా మన మంచు విష్ణు గారు కన్నప్పగా చేశారు. చాలా బాగుంది మూవీ. న్యూజిలాండ్ అందాలన్నీ బాగా చిత్రీకరించారు. ముఖ్యంగా ప్రభాస్ గారు రుద్రమునిగా అయితే అదరగొట్టేశారు. ఆయన థియేటర్లోకి వస్తే ఇంకా బాక్స్ బద్దలైపోయేటట్టే ఉంది. అలాగే మోహన్ బాబు గారు మహాదేవ మహర్షిగా ఆయన కూడా చాలా బాగా చేశారు. శివుడిగా చెప్పారు కదా అక్షయ్ కుమార్ గారు, పార్వతిగా కాజల్ అగర్వాల్ చేశారు.
సో ఈ డైరెక్టర్ కొత్తవాడు అనమాట. ముఖేష్ కుమార్ సింగ్ అంటే ఈయన ఇంతకుముందు సినిమాలు ఏం తీయలేదు, ఓన్లీ టీవీ సీరియల్ అనుభవం ఉంది, అది కూడా హిందీ సీరియల్. మహాభారతము అలాగే రామాయణం లాంటి సీరియల్ చూశారు. అవి చూసినాకే మోహన్ బాబు గారు ఆయన ఫ్యాన్ అయిపోయి ఈ సినిమా పెట్టడం జరిగింది. చాలా బాగుంది, మ్యూజిక్ కూడా చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ అదే విష్ణు యాక్టింగ్ అనేది చూపించారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మోహన్ లాల్ క్యారెక్టర్ కానీ, అండ్ మోహన్ బాబు గారి క్యారెక్టర్ కానీ, ప్రభాస్ క్యారెక్టర్ కానీ, ఎవ్రీ క్యారెక్టర్ కూడా చాలా ఇంపాక్ట్ అనిపిస్తుంది సినిమాకి. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. అసలు లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ రేంజ్ లో ఉంది. చాలా అంటే చాలా పిచ్చి ఎక్స్పెక్ట్ అయ్యాయి నాకైతే మాత్రం. చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే మాత్రం మంచి అన్న ఈజ్ బ్యాక్ అని చెప్పొచ్చు. ఇండస్ట్రీకి మరో ప్రభాస్ అని చెప్పొచ్చు. ఆ రేంజ్ ఉంది సినిమా అయితే మాత్రం. ఓకే అన్న. లేవు అదేం చేయలేదు. అదే చెప్తున్నాను కదా, రుద్ర తాండవం చేయాలంటే ఫైట్లే చేయవసరం లేదు, ఒకేసారి నిలబెట్టి ముగ్గురికి సమాధానం చెప్పాడు. అదే సినిమాని డిఫైన్ చేసింది. విష్ణు గారు ప్రభాస్ గారికి ఇచ్చిన క్యారెక్టర్ లేకపోతే ఆయన ఇచ్చిన డేట్స్ కరెక్ట్ గా యూజ్ చేసుకున్నారు, ఎక్కడ కూడా లేదు కరెక్ట్ గానే యూజ్ చేసుకున్నారు. ప్రభాస్ ని కరెక్ట్ గా ఎలా వాడాలో, ఏ క్యారెక్టర్ కి అయితే వాడాలో ఆ క్యారెక్టర్ కే వాడాడు. రుద్ర క్యారెక్టర్ చేయడం మహాదేవుని భక్తు స్వామి, హర మహాదేవ శంభో శంకర, ఓం నమః శివాయ, జై కన్నప్ప, జై ప్రభాస్, జై ప్రభాస్, జై కన్నప్ప, జై కన్నప్ప, జై కన్నప్ప, ఓం నమః శివాయ. సాధ్యత శివుడు స్వామి నువ్వు అయ్యా శివయ్య, హర హర శివాయ, ఓం నమః శివాయ. సీమ మాత్రం అబ్బాబా సీమ అచ్చు శివులో ఉన్నావు నువ్వు. ఆ రుద్ర సమయంలో శివులో ఉన్నావు నువ్వు. ప్రభాస్ క్యారెక్టర్ చాలా బాగుందన్న, నెవర్ బిఫోర్ క్యారెక్టర్ ప్రభాస్. అంటే ప్రభాస్ ని శివుడిలా చూస్తేనే ఎలివేట్ అవుతాం అనుకున్నాం, కానీ రుద్రాలా చూసినా కూడా ఎంత ఎలివేట్ అవుతుందని నేను అనుకోలేదు. చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. ప్రభాస్ వచ్చినప్పుడు మాత్రం చాలా హైలైట్ గా అనిపించింది. లాస్ట్ ఒక అంటే మంచు విష్ణుని, ఒక నాస్తికుడుగా ఉండే మంచు విష్ణుని ఒక భక్త కన్నప్పగా మార్చడానికి తను రుద్ర క్యారెక్టర్లు వచ్చి తనని మార్చాడు. తన జీవితాన్ని, లైఫ్ ని ఒక భక్తుడిగా మార్చే క్యారెక్టర్ ప్రభాస్ తీసుకున్నాడు. చాలా వరకు లాస్ట్ ఒక 20-25 మినిట్స్ లో మంచు విష్ణు మాత్రం యాక్టింగ్ తో అదరగొట్టేశాడు. అసలు ఈ రోజు కన్నప్ప రిలీజా లేకపోతే మంచు విష్ణు అన్న, నాకు ప్రభాస్ అన్న యాక్టింగ్ బాగుందన్న, అందరూ యాక్టింగ్ బాగుంది. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, అయింది ఒకటి, అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. బోల్తా కొట్టిందిరో బుల్బుల్ పిట్ట కాదన్నా, టికెట్ పిట్ట. టికెట్ పైసలు ఒక్క కార్లు వచ్చిన ఆగన్న కార్కి సెలవునే అబద్ధం కదా కారు. కార్లు రెంట్ తెచ్చిన, రెంట్కి ఇందాక విష్ణు యాక్టింగ్ అసలు నేను ఆ టైంలో చూడలేదు, కానీ ప్రభాస్ అన్న యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. ఆ అన్న ఎప్పుడు వస్తాడు ఇట్లా కాలం అప్పగా చూసిన అసలు నైట్ నిలబట్లే పొద్దున్న సినిమా చూద్దామని నాకు. కానీ ఒక చెప్తున్నా, ఈ సినిమా చూడాలంటే మినిమం డిగ్రీ పీజీ ఏం అవసరం లేదన్నా, ఎల్కేజీ చూసి తీసుకొస్తే పిల్లలు చెప్పేస్తారు, ఎక్స్పెక్ట్ చేసేస్తారు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఆత్మ లింగాన్ని ఎత్తుకుపోతుందని వస్తారు కదా, మరి ఫైట్ చేయకపోతే లింగాన్ని పట్టపోతారు కదా, చేయాలి కదా, తప్పదు. బాగుందన్న మొత్తానికి మూవీ సూపర్. క్లైమాక్స్ కూడా అసలు అది 1976లో మా పెదనాన్న కృష్ణరాజు గారు కళ్ళు తీసి పెడతారు కదా, అదే క్లైమాక్స్ కి ఇందులో పెట్టారు. ఇంకేముందన్న, అది కన్నప్ప రీమేక్ 50 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయింది. మళ్ళీ భక్త కన్నప్ప పోయి మళ్ళీ కన్నప్ప రిలీజ్ అయింది 50 సంవత్సరాల తర్వాత. సూపర్ అన్న, అందరు ఆడియన్స్ వచ్చి ఈ సినిమా చూస్తే బాగుంటది అన్న. నాకు తెలిసి చూశాను అన్నకి యాజ్ ఎలా ఉందండి, ఆయన రైట్సే కదా, కృష్ణరాజు గారు రాసుకునే ఇచ్చారని మంచు మోహన్ బాబు గారు ఆల్రెడీ ఒక ఆడియో లాంచ్ లో చెప్పారు. మంచు విష్ణు యాక్టింగ్ ఎలా ఉంది? మంచు విష్ణు యాక్టింగ్ సూపర్ అన్న. అసలు ఇది ఈ సినిమా తోటి తర్వాత చాలా సినిమాలలో ఆయనకి క్యారెక్టర్ గా రోల్స్ వస్తాయి. ఇంకోటి ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ ఉంది అంటున్నారు. ఫస్ట్ హాఫ్ బోరింగ్ ఏం లేదన్న, కాకపోతే మన తెలుగు ఆడియన్స్ కి ట్రోల్ చేయడం ఎక్కువ కదా, మంచి ఫ్యామిలీ మీద పడ్డారు కదా, అలా ట్రోల్ చేయాలని చూస్తున్నారు. కానీ సినిమా అయితే సూపర్ అన్న. స్టోరీ డివోషనల్ స్టోరీ అంటున్నారు కదా, ఇలా రొమాంటిక్ సాంగ్స్ కూడా పెట్టారు అనేసి కొంతమంది అంటున్నారు. రొమాంటిక్ ఏం లేదన్న, ఆ హీరోయిన్ కి తగ్గట్టు, ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఆ అమ్మాయిని లవ్ లో పడేయటం, ఇలా అతను వాళ్ళ నాన్న వెలివేస్తాడన్న, దాంట్లో మామూలు సాంగ్స్ నడుస్తాయి, రొమాన్స్ ఏం లేదు. ప్రభాస్ లుక్ అయితే ఇంకా 4 కొన్నింటి రుద్ర, అది రేటింగ్ ఎంత ఇస్తారు? ఘోరంగా 3 ఇవ్వచ్చు అన్న. సూపర్ చూపిస్తాడు. రాయి అన్న వాడిని రాయికే మొక్కేలా చేస్తాడు రుద్రుడు. ఏ విధంగా చేశాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ప్రభాస్ పాత్ర వచ్చినప్పుడు మాత్రం థియేటర్ లో దద్దరిల్లిపోయింది, రచ్చరచ్చ. ఇప్పటి తరం యువతరం కదా, పరిగెడుతూ ఉంటుంది కదా, ఫాస్ట్ అని చెప్పేసి ఈ యువతరానికి రుద్రుడు ఎలా, అసలు ఎవరు, అర్జునుడు ఎవరు, కన్నప్ప ఎవరు, తిన్నడు ఎవరు, ఏంది తెలుసుకోవాలంటే చూడాలి.
కొంచెం చేంజెస్ ఉంటాయి, కానీ అవన్నీ మనం చెప్తే లీక్ అయిపోతాయి. అది మన తాతలకు నాన్నలకి ఎలా నచ్చిందో అంతకు మించి ఇప్పటి వాళ్ళకి తెలియాలంటే ఈ సినిమా చూడాలి. లాగేం లేదు, లాగేం అనిపించదు. 2 పాటలు ఉండటము, కొంచెం ఇది కన్నప్ప రాయి రాయి అనే కొన్ని సన్నివేశాలు ఉంటాయి కదా, లెంత్ ఎక్కువైంది తప్ప లాగే అనిపించదు. హ్యాపీగా చూడొచ్చు. మోహన్ బాబు క్యారెక్టర్ ఎలా ఉంది? చాలా బాగుంది. మోహన్ బాబు విర్రవీగుతుంటాడు, నాకంటే గొప్ప భక్తుడు ఎవరు శివుడికి అని చెప్పేసి. ఆ విర్రవికే తనాన్ని అణిచివేసేయడానికి రుద్రుడి రూపంలో కన్నప్ప అనేవాడు ఒకడు ఉన్నాడు అని చెప్పేసి ప్రభాస్ ఎంటర్ చేసి నీకంటే గొప్ప భక్తుడు ఉన్నాడు వాడే కన్నప్ప అని చెప్పేసి నిరూపితం చేస్తాడు. అందరికి ఈక్వల్ గా ప్రతి క్యారెక్టర్ చాలా బాగా అనిపించేస్తుంది. శరత్ కుమార్ గారి పాత్ర కూడా అద్భుతంగా ఉంటది. అలాగే మోహన్ లాల్ గారి పాత్ర అయితే ఇంకా అసలు అక్షయ్ కుమార్ అంటూ పార్వతి కాజల్ బాగుంటాయి. కాకపోతే అక్కడ సీజే అంటున్నారు. వాళ్ళ విజువల్స్ మాత్రం చాలా బాగా అనిపిస్తాయి. సీజే అని ఎందుకు పెట్టారంటే మెల్లో పాముంది కదా, అది కొంచెం మనకు విజువల్స్ గ్రాఫిక్స్ పెట్టినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి నిజంగానే సీజేలు చేసామని చెప్పి చూపించారు. చాలా బాగుంది. ప్రభాస్ ఎంట్రీ థియేటర్ రచ్చ దద్దరు వెళ్ళిపోయింది. ప్రభాస్ రావటమే సినిమాకి ప్లస్ పాయింట్. ఆ కన్నప్ప ఎవరు, అసలు అర్జునుడు ఎవరు అంటే మనకు చూసుకున్నా, డైరెక్షన్ పరంగా చూసుకున్నా, సాంగ్స్ పరంగా చూసుకున్నా, ఎక్కడ కూడా ఆడియన్స్ అయితే 1% డిసప్పాయింట్ అవ్వడానికి లేదు. నెగిటివ్ ట్రోల్స్ చేసామని ఎవరిని కూడా నమ్మకండి పోయా. ప్రతి ఒక్క ఆడియన్స్ థియేటర్కి వచ్చి ఆన్ స్క్రీన్ చూస్తే ఇది ఏంటంటే ఇది ఒక భక్తి సినిమా. ఆడియన్స్ ఎవరు కూడా 1% డిసప్పాయింట్ అవ్వడానికి అవకాశం అయితే లేదు భయ్యా. ఈ సినిమాతోనే మంచు విష్ణు గారిని ట్రోల్ చేయడం ఆపేస్తారు భయ్యా. 100% గ్యారంటీ చెప్తున్నా. నిజంగా మూవీ ఇస్ ఎక్సలెంట్ భయ్యా, సూపర్. కొంగ వేసాడు అన్న ఫస్ట్ హాఫ్ లో మొత్తం కొంగ మొత్తం లేపేశాడు. బాహుబలిలో ఒక సాంగ్ లేపేశాడు. బాహుబలి 2లో ఒక రొమాంటిక్ ఇది లేపేశాడు. శివగామి క్యారెక్టర్ లేపేశాడు. మొత్తం డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పి తన డ్రీమ్ లో ఉన్న స్టోరీలన్నీ కలిపి పెట్టాడు. ఫస్ట్ 2 hours అయితే వన్స్ ప్రభాస్ ఎంటర్ అయ్యాక సినిమా మొత్తం మారిపోయింది. ఆ 26 minutes కోసం చూడాలి తప్ప మిగతా ఏదైతే 2.5 hours మూవీ ఉందో టార్చర్ స్పెల్లింగ్ ఆపించాడు. జనరల్ గా టార్చర్ స్పెల్లింగ్ ఆపించాడు. థియేటర్ జనాలు వెళ్ళిపోతున్నారు. ప్రభాస్ క్యారెక్టర్ ఉంది కాబట్టి జనాలు 3 గంటలు కూర్చున్నారు తప్ప ఇన్ కేసు లేకపోతే సగం థియేటర్ కాలేదు ఇంటర్వెల్కి. ఆ లెవెల్ ఉంది సినిమా. అసలు ఫస్ట్ హాఫ్ టార్చర్ స్పెల్లింగ్ వచ్చింది అన్న, అసలు ఏం బాగలేదు ఫస్ట్ హాఫ్. ఓన్లీ 26 minutes కోసం రండి. మీకు భక్తి ఉన్నా లేకపోయినా సరే ఆ 26 minutes ఈవెన్ ఓటీటీ వచ్చినా సరే చూడండి. అంత బాగుంది ఆ 26 minutes. అది కాకుండా వీళ్ళు కన్నప్ప స్టోరీ అని తీసుకొని భక్తి కొంచెం లేకుండా ఏదో ఈయన రొమాన్స్ కోసం ఆ స్టోరీ యాడ్ చేసి మొత్తం కంపు చేశాడు. తను ఏదైతే అట్లీస్ట్ హిస్టరీ అయినా సరే కరెక్ట్గా పెట్టలేదు. కన్నప్ప స్టోరీ మొత్తం తను ఒక కొండ ఇస్తాడు, 2వ కొండ ఇవ్వబోయేటప్పుడు శివుడు వచ్చి ఆపుతారు. కానీ ఇక్కడ మాత్రం 2 కాళ్ళు ఇచ్చేసి వాళ్ళ సినిమాటిక్ బట్టి పీక్స్ లో పెట్టేశారన్న. కొంచెం కూడా భక్తి లేకుండా గబ్బు చేశారు సినిమాని. అసలు ఆయన పర్వతి తీశారు. రేటింగ్ 1.5 ఇవ్వచ్చు. అది కూడా ప్రభాస్ గారి కోసం అంతే.